నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అట్టహాసంగా 2 ఏళ్ల నమ్మకం, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై విజయోత్సవ సభ. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన 2 ఏళ్ల నమ్మకం, సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమంపై జిల్లా స్థాయిలో జరిగిన విజయోత్సవ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల జిల్లా స్థాయి నాయకులు. ఈ సందర్భంగా వారి వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లను పరిశీలించిన మంత్రులు తదనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వ్యక్తపరుస్తూ ప్రతి నాయకుడు, కార్యకర్త మీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను అట్టడుగు స్థాయి వరకు తెలియజేస్తూ వైసీపీ వారి దౌర్జన్యాన్ని, దోపిడీని ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం వైపుకు మారేలా చేసి పార్టీలను సంస్థాగతంగా వృద్ధిలోకి తీసుకురావాలని, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కాకుండా వేరే వాళ్లకు వేస్తే అభివృద్ధి కుంటుపడుతోందని వివరిస్తూ అన్ని సీట్లు మనమే సొంతం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి శంకర్, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, నామినేటెడ్ సంస్థల డైరెక్టర్లు, జిల్లాలోని కూటమి పార్టీల జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా మంత్రి మండిపల్లి రామప్రసాద్ గారికి, కిషోర్ గారికి, మన జిల్లా అధ్యక్షుడు సుభాష్ ప్రసాద్ గారికి, అదేవిధంగా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడు గారికి, జిల్లా కలెక్టర్ నిశాంత్ గారికి, వేదికపై ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ 2 సంవత్సరాలు మరుగుదొడ్డి కాదు, రాష్ట్రానికి ఒక మహాదశ. 2 సంవత్సరాలు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే రాష్ట్రం అలవాటు కాలేకపోయింది. నెలకు జీతాలు ఇవ్వాలంటే 5వ తేదీ కాదు, 10వ తేదీ కాదు, 15వ తేదీ కాదు, 20వ తేదీ కూడా జీతాలు రాని పరిస్థితుల్లో 2 సంవత్సరాల క్రితం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే రాష్ట్రానికి ఒక మహర్దశ వచ్చింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అన్ని విధాలుగా 2 కన్నుగా ముందు నడిచాయి. అన్ని విధాలుగా రాష్ట్ర సుభిక్షం కోసం, రాష్ట్ర పురోగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం నిరంతరం పనిచేస్తున్న నాయకులే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి, నిత్యం ప్రజలు ఉన్నారు. ఈ రోజు పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 పెద్దవాళ్ళు ఇళ్లకు పోయి ప్రభుత్వం ఇస్తుంటే మాకు పుట్టిన బిడ్డలు కూడా నెలకు 2,000 జీతం వస్తే మాకు ఈ పరిస్థితుల్లో మాకు ఆ ఊళ్ళో ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రభుత్వం తెల్లవారు 7 గంటలకు వారు పెన్షన్ ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వం. ఈరోజు ఎక్కడ వెళ్తే సంక్షేమం ఉంది. ఈరోజు తల్లికి వందనంటే ఒక మహాదశ. నీకు తెలుసుకోలేదు, ఈరోజు మీ పిల్లల పూర్తి చదువు బాధ్యత, 5,000 ఆంగ్ల చదువు పిల్లల చదువులు బాధ్యత పెద్దలు చదువుతున్నారు. విమానపల్లిలో ఒక పెద్ద ఆయన అడిగాడు, 20 బిడ్డలు అన్నా, నాకు 12 బిడ్డలు, ఎంతమంది పిల్లలు తల్లి వందనం వచ్చింది అన్నా, 6 పిల్లలకు తల్లి వందనం వచ్చింది. నేను మధ్యలో పిల్లలు చదివించినప్పుడు ఏదైనా చిన్న చిన్న
కాన్స్టిట్యూన్సీలో ఎంత ఇబ్బందులు పడ్డారు అనేది కొంచెం అవగాహన తెలుసుకొని పార్టీ పదవుల్లో కావచ్చు, నామినేట్ పదవుల్లో కావచ్చు, న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యక్తులతో అందరితో బాగా మాట్లాడచ్చు కానీ పార్టీ ఏమి లాభం కాబట్టి ఆయన నాయకత్వంలో ఇప్పుడు జోన్ ఇన్ఛార్జిగా వచ్చాడు. తమలపల్లి కానీ సమస్యలన్నీ కూడా ఆయన వల్ల సమస్యలన్నీ తగ్గి పార్టీ బలోపేతమైందని నేను కోరుకుంటున్నాను. తర్వాత కలెక్టర్ గారు నాయకత్వంలో జనదాన ఏదైతే స్టార్ట్ చేశారో కలెక్టర్ గారు రాష్ట్రానికి ఆదర్శంగా జరగాలని ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ జనదాన ప్రోగ్రామ్ కలెక్టర్ అందరూ కూడా గట్టిగా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే ఇస్తున్నామో అవన్నీ మీకు తెలుసు. చెప్పాలి కదా, సబ్జెక్ట్ ఉన్నాయి, కార్యక్రమాలు కూడా 2000 కోట్లతో అన్ని కోట్ల నుంచి తాగునీరు 11 పీరియడ్కు శాంక్షన్ అయింది. వర్క్ జరుగుతుంది. మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? ఇక్కడ చెప్పండి. అది ప్రజల్లో తీసుకురావాలి. 2000 కోట్ల రూపాయలు అన్ని కోట్లకి పైప్ లైన్ ద్వారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక సంవత్సరంలో తాగునీరు వరకు 11 పీరియడ్ కాన్స్టిట్యూన్సీకి అన్ని మండలాలకు నీరు వస్తాయి. తర్వాత సెకండ్ ఫేజ్ లో అన్ని కోట్ల కిందే కుటుంబాల నుంచి పైప్ లైన్ ద్వారా అదనపల్లి, పుంజూరు, పవన్నేరు, కుటుంబం అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. చిన్న విషయం కాదు. ఫస్ట్ ఫేజ్ 2000 కోట్లు, సెకండ్ ఫేజ్ 2000 కోట్లు రావడం జరిగింది. అంటే ఒక సంవత్సరంలో తాగునీరు సమస్య లేకుండా ముఖ్యమంత్రి గారు వరకు కావచ్చు, పీరియడ్ కావచ్చు, వస్తువులు కావచ్చు, మొదలుకొని పవన్నేరు కుటుంబం వరకు నీరు అన్ని వారికి సంబంధించి 9 గంటల్లో కంప్లీట్ అయిపోతున్నారు. దగ్గర 1,60,000 ఎకరాల రాయగడ వస్తుంది. పీరియడ్ కానీ, పదకొండు కానీ, మదర్సలు కానీ అన్ని కూడా 1,60,000 రాయగడ ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకున్నారు. ప్రజలకు ఇచ్చే సూపర్ 6 అవన్నీ ప్రజలకు చేరుతున్నాయి. నాయకులు చెప్పాల్సింది అన్ని కూడా పైపోయింది కానీ అన్ని నివారణ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇంకోసారి మనం ముఖ్యమంత్రి కృతజ్ఞతలు రావాలి. మనకు ఎంతో కాలంగా మదనపల్లి జిల్లా పెండింగ్ ఉండేది. ఆయన ఇచ్చిన దానికి అందరూ తప్పట్లు కొట్టి అందరూ అభిషేకం చేయాలని కోరుకుంటున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా. అన్ని కార్యక్రమాలు ఈ రోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఎలక్షన్ హామీలు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను అందరూ కూడా ఈ నెల 25వ తారీఖున మనమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి చేపట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామాలకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇండిపెండెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారికి మనము ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే గత ప్రభుత్వంలో 1924లో ఏ విధంగా వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలని చెప్పి ప్రజలు నమ్మించి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో మళ్ళీ కూడా అబద్ధాలు స్టార్ట్ చేశారు. ఆ గొడ్డలి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకొచ్చి వాళ్ళు చేసిన మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఇంతమంది కార్యక్రమాన్ని చేపట్టాము. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తారని చెప్పి ఇవన్నీ వేడుకొని కార్యక్రమాలను చేసిన పెద్దలందరికీ అలాగే తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 సంవత్సరాలు విజయోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎంతో సంతోషంగా
కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు మనం ఎంతో ఆశ పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో సంక్షేమం అనే ముసుగులో ప్రజల యొక్క రక్తమాంసాలను తింటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 పర్యాయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రకటిస్తూ అభివృద్ధి జరుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు భారతదేశ ప్రపంచ వైపు ఆంధ్ర రాష్ట్రం పరిగణిస్తా ఉంది. ముఖ్యంగా పెట్టుబడులు మనందరం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పెట్టుబడులు పెట్టే కంపెనీలన్నీ ఇక్కడ నుంచి ఎవరు కూడా రద్దు చేసుకుని పక్కన రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు చూసినారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే సాధించడంలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు 18 పనిచేస్తారంటే ఈ రోజు 87 కాలంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టడం అమరావతి ప్రపంచంలో ఈ యొక్క రాష్ట్రంలో 2 సంవత్సరాలలో 2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా హృదయపూర్వక నమస్కారం. భక్తులందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ఇప్పటికే దాదాపు 1,000 నుంచి ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎందుకంటే ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ కలెక్టర్ గారు తీసుకునేటువంటి ఆ జనతా కార్యక్రమం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంటే ఈ విధంగా జనతా భూగర్భ జలాలు ప్రదర్శిస్తున్నారు. ఈ భూగర్భ జలాలు పెంచడానికి వీటిలో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్ గారు సందేశం ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా దాన్ని చేయాలనే ఉద్దేశంతో వారిని చెప్పినటువంటి సూచనలు మీరు కూడా పరిగణనలో నియోజకవర్గంలో 27 కిలోమీటర్లు 6 ఊరులకు ఒకటి చేయడం జరిగింది. అంటే ఒక చోట చేసేటువంటి పని, ఒక చోట జిల్లా కలెక్టర్ గారు చేసేటువంటి పని, వారు చేసేటువంటి రాష్ట్ర బాధ్యతలు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఆ కార్యక్రమాలు నిర్వహించినటువంటి కలెక్టర్ గారికి, అందులో పనిచేసేటువంటి ఎంపీ వారందరికీ కూడా జిల్లా ఇన్ఛార్జ్ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాము. ఇప్పుడే మాట్లాడుతున్నాం. ఆ రోజు రాష్ట్రంలో విధ్వంసంలో 2019 ఎన్నికల్లో విధ్వంసంలో ప్రజలందరూ నిలబడిన తర్వాత ఈ రోజు 24 ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన తర్వాత నాయకులందరూ కూడా ఒక బాధ్యతలో ఘనంగా బీసీవై అధినేత జన్మదిన వేడుకలు విజయవంతంగా జాబ్ మేళా. పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుక సందర్భంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు చూపిస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో సుమారు 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో జాబ్ మేళా నిర్వహించిన పార్టీ శ్రేణులకు రాష్ట్రంలోనే కాక పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రంలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్న నిరుద్యోగులకు భోజన సౌకర్యాలు కల్పించి విజయవంతంగా నిర్వహించిన జాబ్ మేళాలో పలువురికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించిన బీసీవై టీం లోని సభ్యులు. Jana.
అండ్ మీకు వచ్చిన తర్వాత మీకు ఎంతైతే కిట్గా చెప్పండి. పర్ డే కాదు మీరు మంత్ కట్టించండి మీరు 7 సార్ అందరికీ భోజనం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే బాగుంటుందని అది మేము Within 48 hours, we will be getting the confirmation mail will be done, and further details. పార్టీల రాజకీయ నాయకులుగా ఎదగడానికి డబ్బు కారణం కాదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా అవకాశాలు కల్పించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది చేసుకోండి. సార్ అందరికీ భోజనం అనేది ఉండాలి. ప్రభుత్వ పాఠశాలకు భలే డిమాండ్. ఆ స్కూల్లో సీట్ దొరకటం గగనం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. పట్టణంలో మున్సిపల్ హై స్కూల్లోని విద్యార్థులు ప్రతి సంవత్సరం చదువులో మంచి ప్రతిభ, మంచి ఫలితాలు సాధిస్తూ మంచి పేరున్న హై స్కూల్ గా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసేవారు. ఇంతటి పేరొందిన పాఠశాలలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో అడ్మిషన్లు నాటి నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 171 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం ఉషారాణి తెలిపారు. జిల్లా స్థాయి విజయోత్సవ సభకు పొంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో జిల్లా స్థాయి 2 ఏళ్ల నమ్మకం సుపరిపాలన విజయోత్సవ సభకు పొంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ముందుగా పొంగనూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన వెరిఫై చేసుకోండి. ప్రభుత్వం ఆదేశాల మేరకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాకు సంబంధించిన వివరాలను పట్టణం పరిధిలోని సంబంధిత సచివాలయాల్లో గురువారం అందుబాటులో ఉంచామని తెలియజేసిన పొంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని 16 సచివాలయాల్లో డేటాను ప్రదర్శించారు. ప్రజలు వచ్చి వారికి సంబంధించిన కుటుంబ వివరాలను చూసుకుంటున్నారు. సర్వేలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం జరిగే వార్డు సభలో లిఖితపూర్వకంగా అర్జీలు సమర్పించాలని ప్రజలను కోరారు.